మనం రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌లో కొంచెం హెల్తీగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చూపించబోయే ఈ రెసిపీ మీకోసం. ఇది సాధారణమైన బ్రేక్‌ఫాస్ట్ కాదు. చిరుధాన్యాలు మరియు పప్పు దినుసులు కలిసి తయారయ్యే ఒక సూపర్ హెల్తీ, అలాగే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్. చిరుధాన్యాలు మన శరీరానికి నెమ్మదిగా ఎనర్జీని ఇస్తాయి. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. డైజెషన్‌కి కూడా చాలా మంచివి. పప్పుల్లో ఉన్న ప్రోటీన్స్ బాడీకి స్ట్రెంగ్త్‌నిస్తాయి. పొద్దున్నే మనం ఈ బ్రేక్‌ఫాస్ట్ తిన్నామంటే డే అంతా కూడా కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆకలి అనిపించదు. వెయిట్ లాస్‌కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు మనలో చాలా మంది హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ కాలంలో ఇలాంటి రెసిపీలు మన డైలీ రొటీన్‌లో ఉండటం చాలా అవసరం. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అలాగే ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఇంటిల్లిపాదికి ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియోని చూడండి. దీనికోసం ముందుగా ఒక కప్పు జొన్నల్ని, అలాగే మరొక కప్పు మొక్కజొన్నల్ని తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు రాగుల్ని తీసుకోవాలి. ఒక కప్పు కొర్రల్ని తీసుకోవాలి. తర్వాత అదే కప్‌తో ఒక కప్పు సాముల్ని తీసుకోవాలి. మరొక కప్పు సద్దల్ని తీసుకోవాలి. తర్వాత మనం అదే కప్పుతో ఒక కప్పు అలసందలని, మరొక కప్పు పెసలని తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు ఉద్దిపప్పుని తీసుకోవాలి. మీరు పొట్టు ఉన్న ఉద్దిపప్పుని తీసుకోండి, చాలా మంచిది. తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి 2, 3 సార్లు చేత్తో బాగా రబ్ చేస్తూ కడగాలి. చిరుధాన్యాల్లో ఎక్కువగా మట్టి, ఇసుక ఉంటుంది. అలాగే పొట్టు కూడా ఉంటుంది కదండీ! ఇదంతా పోవడానికి ఒక 2-3 సార్లయితే రబ్ చేస్తూ కడగాలి. అప్పుడు దానిపైన ఉన్న మట్టి, అలాగే పొట్టు కూడా పోతుంది. ఈ విధంగా వాటర్‌ని చేంజ్ చేసేసుకుంటూ ఒక 3 సార్లు కడిగామంటే సరిపోతుంది. తర్వాత ఈ పప్పు దినుసులంతా కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసేసి ఒక 4-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మార్నింగ్ నానబెట్టేసాను. ఈవినింగ్ దాకా అలాగే ఉంచేసేసాను. ఇందులోకి ఒక స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బ్రేక్‌ఫాస్ట్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను 6 గంటల పాటు నానబెట్టాక చూపిస్తున్నాను. మనకి చక్కగా నానిపోయాయి కదండీ! చిరుధాన్యాలు, అలాగే పప్పు దినుసులంతా కూడా. ఇప్పుడు మరొకసారయితే శుభ్రంగా కడగాలి. అది కూడా రబ్ చేస్తూ. ఎప్పుడైనా సరే పప్పు దినుసుల్ని కానీ, చిరుధాన్యాల్ని కానీ మనం మంచిగా కడగాలి అండి. రైస్‌నైతే అసలు కడగక్కర్లేదు. 1 లేదా 2 సార్లు కడిగితే సరిపోతుంది. కానీ చిరుధాన్యాలు, పప్పు దినుసుల్ని మాత్రం మనం బాగా రబ్ చేస్తూ కడగాలి. చూడండి, ఈ విధంగా మరొకసారి శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఈ పప్పు దినుసునంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్‌ని వేసేసుకుంటూ సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ వాటర్ వేయకండి. ఇడ్లీకి ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేయండి. మరి లూజ్‌గా కాకోకుండా చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. రిబ్బన్ జార్‌గా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని అందులోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి. ఒకే డైరెక్షన్‌లో కలిపారంటే పిండి మనకి బాగా పులిసిపోతుంది. ఈ విధంగా కలిపి రాత్రి మొత్తం ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అంటే మరొక 6-8 గంటల పాటు ఈ పిండిని మనం పక్కనుంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల పిండి అనేది మనకి బాగా పులిసిపోతుంది. దీన్ని ప్రోబయోటిక్ ఫుడ్ అంటారండి. ఇది మన గట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇలా రాత్రంతా పక్కనుంచేసేసుకున్నామంటే పిండి అనేది మనకి బాగా పులిసిపోతుంది. అలాగే మీరు ఈ పిండిని సగం బౌల్‌కు ఉండేలాగా చూసుకోండి. పొంగిన తర్వాత మనకి ఫుల్‌గా అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి. పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో చూస్తున్నారుగా? ఇలా బాగా పొంగుతూ ఉంది అంటే పిండి మనకి బాగా పులిసినట్టు. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇక్కడైతే నేనైతే ఇందులోకి వంట సోడా ఏమీ వేయడం లేదు. మనకి వంట సోడా కూడా అక్కర్లేదు. ఎందుకంటే పిండి బాగా పులిసింది కాబట్టి. మనం ఇన్‌స్టంట్‌గా చేసుకుంటున్నట్టయితే ఇందులోకి వంట సోడాని వేసుకోవాలి. మీకి పులియబెట్టే టైం లేదు, మేము ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు మనం ఈ నూనె కానీ, వంట సోడాని కానీ ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడైనా సరే ఈ బ్రేక్‌ఫాస్ట్ చక్కగా వస్తుందండి. ఇలా రాత్రంతా పులియబెట్టుకోవడం వల్ల మన గట్ హెల్త్‌కి మంచిది కాబట్టి, మనం ఇలా పులియబెట్టుకొని చేసుకోవడమే చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, అందులోకి తగినన్ని వాటర్‌ని వేసుకుంటూ కాస్త లూజ్‌గా కలుపుకోవాలి. ఇక్కడ నేను దోస వేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్‌ని వేసి కలిపాను. మీరు ఇదే పిండితో ఇడ్లీలని కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇడ్లీకైతే మనం వాటర్ వేయక్కర్లేదండి. పిండి కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని బాగా కలిపి మీరు ఇడ్లీలైనా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను దోసను తయారు చేస్తున్నానండి. దోసకి అనువుగా పిండిని కలుపుకొని ఇప్పుడు దోస పెనం వేడెక్కాక కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని టిష్యూ పేపర్‌తో కానీ, కాటన్ క్లాత్‌తో కానీ క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఒక గరిటె పిండిని తీసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోసలను వేసేసుకోవడమే.
ఇలా వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. తర్వాత మాత్రం మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ దోసను అన్ని వైపులా సమానంగా పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. కాస్త రంగు మారిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని నేను ఎక్కడైతే దోస పౌడర్‌ని కూడా వేస్తున్నానండి. ఈ దోస పౌడర్‌ని తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. పుట్నాల పప్పు అదే పప్పులంటారు కదండీ! పప్పుల్ని, అలాగే జీలకర్రని, కొద్దిగా ఎండుమిర్చిని వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నామనుకోండి, ఈ పుట్నాల పప్పు రెడీ అయిపోతుంది. ఇది దోస పైన మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దోసలనేది. ఇదే విధంగా మిగిలిన దోసలన్నిటిని వేసేసుకోవడమే. మీరు కావాలంటే దోస పౌడర్‌ని కానీ, లేదా ఎర్ర కారాన్ని కానీ అప్లై చేసేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ దోసలైనా వేసేసుకోవచ్చు. ఈ దోసలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్‌ని డైలీ మనం ఇస్తూ ఉండాలండి. పిల్లలకి మంచి ప్రోటీన్ కావాలి కదండీ! మజిల్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఇందులో మనకి ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మినరల్స్ ఉంటాయి. ఇది చాలా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్తాను. మీరు కావాలంటే దోసలు వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా తయారు చేసేసుకోవచ్చు. పొంగనాలు కూడా వేసేసుకోవచ్చు. ఇదే పిండితో 3 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసేసుకోవచ్చు కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ఈ పప్పు దినుసులన్నీ నానబెట్టి బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి మర్చిపోకుండా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.